సో ఎట్లా అంటే ఈ ఈ ఇప్పుడు హాస్పిటల్స్కి తిరుగుతారు, ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చారు. మీ వారు వినోద్ కుమార్, ఆయన కూడా ప్రైవేట్ ఉద్యోగమే చేస్తారనుకుంటా కదా. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉండే వాళ్ళ పాపకి ఇదంతా అవుతున్నప్పుడు, లేకపోతే ఇక్కడే ఉన్నాము. ఓకే, మా పాప పుట్టినప్పుడు మేము అంటే వరంగల్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటే తను కూడా జాబ్ లాస్ అయ్యారు. ఎందుకంటే పాపతోటి హాస్పిటల్కి తిరగాలి, తండ్రే తిరగాలి కాబట్టి, మీరు ఇంకా ఒక్క ఆడ మనిషి మీరు తిరగలేరు కాబట్టి, ఆయన ఒక్కరే తిరగాలి కాబట్టి ఇంకా జాబ్ కూడా పోయింది ఉన్నది. ఎట్లా ఈ ఖర్చులను ఎలా పెట్టుకున్నారు? అంటే మీదే నిరుపేద కుటుంబం, ఆయన ప్రైవేట్ జాబ్ అంతంత మాత్రమే. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఖర్చులు కావచ్చు, అక్కడ ఎంజిఎం నుంచి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇంకో క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళా అని చెప్పారు, ఇక్కడ రెయిన్బోలో చూపించా అని చెప్పారు. మొత్తం ఖర్చులు ఎలా సర్దాయి, అసలు ఎలా సర్దుకున్నారు? ఇల్లు అమ్మేసాం, ఊర్లో ఇల్లు అమ్మేశారు. మా ఇల్లు అమ్మేసాము. మాది మహబూబా ఇల్లు అమ్మేసాం. ఇల్లు అమ్మేసి ఇల్లు అమ్మినా కానీ ఎంత వచ్చింది నాకు తెలుసా, 5-6 లక్షలు వస్తుంది. అంటే ఇంటికి మంచి రేట్ ఉన్నా కూడా ఇంకా మా అవసరం ఎమర్జెన్సీ కోసం ఇంకా చాలా తక్కువ అమ్మాల్సి వచ్చింది. ఎంత ఇప్పుడు ఖర్చు ఏమో 50 లక్షలు 60 లక్షలు అవుతుంది పాపకు. మొత్తం బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయించాలన్నా, రీప్లాంటేషన్ చేయించాలన్నా కానీ. ఇప్పుడు మీరు ఒకవేళ ఇల్లు అమ్మినా కానీ అంతా 5-6 లక్షలు, లేకపోతే ఒక 7 లక్షల లోపు వచ్చి ఉంటుంది. ఎలా సర్దుకుంటున్నారు? ఈ డబ్బులు ఎవరైనా దాతలు ముందుకు వస్తున్నారా? దాతలు అంటే మాకు ఇల్లు అమ్ముకున్న డబ్బులు, ఇంకా మా రిలేషన్లో కొందరు హెల్ప్ చేశారు. మాకు రిలేషన్లో కూడా కొందరు హెల్ప్ చేశారు. మేము ఇక్కడ హైదరాబాద్లో దగ్గర సాయి అన్న పేరు చెప్పారు మాకు. చెప్తే మా హస్బెండ్ మేము వెళ్ళి కలిసాము. అన్న లోబో అన్న దగ్గరికి తీసుకెళ్తే ఆయన వీడియో చేశారు. వీడియో చేస్తే 1,00,000 రూపాయల వరకు వచ్చింది మాకు. డొనేషన్స్ ఇచ్చారు. అది 1,00,000 రూపాయల వరకు వచ్చాయి. అంటే ఆ వీడియో చేస్తే అలా వస్తుందని అప్పుడు తెలిసింది. మేము చాలా ట్రై చేసాము బయట, కానీ మాకు ఎవరు సాయం చేయలేదు. ఆ వీడియో ద్వారానే ఫస్ట్ మాకు సాయం అందింది, లోబో అన్న. తర్వాత మధుప్రియ దగ్గరికి వెళ్ళాము, సింగర్ మధుప్రియ దగ్గరికి వెళ్ళాము. తను కూడా మాకు సాయం చేసింది, డబ్బులు ఇచ్చారు, వీడియో చేశారు. దాంతో మాకు సాయం వచ్చింది. అలా ఎవరైనా అట్లా కొంచెం వీడియో చేయడం వల్ల అట్లా మాకు మంత్లీ కొంచెం ఆ నెల గడిచిపోతుంది. బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వీటి వరకు మందుల స్కానింగ్లు, టెస్టులు ఇవన్నీ మాకు 30-35 వేలు అవుతున్నాయి. ఒక్కొక్కసారి 40 కూడా అవుతున్నాయి.